యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనాన్ని, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీతిమంతులు వెళ్ళు మార్గం, ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం సమముగా ఉంటుంది. అలానే నీతిమంతులు వెళుతూ ఉన్న త్రోవ సరళం చేయబడుతుంది దేవునితో. అయితే ఈరోజు నేను మిమ్మల్ని ఒక్కసారి అడగాలని కోరుకుంటున్నాను. ఏమనంటే, మనకందరికీ తెలుసు, మార్గంలో యేసుక్రీస్తు మార్గంలో మనం వెళ్ళాలని మనం అనుకుంటున్నాం. అయితే మనం అసలు మార్గం ఎక్కడికి ఉంది, ఎలా ఉంది? మనందరం మార్గంలో వెళ్తున్నాం కదండి. ఎక్కడికి వెళ్తాం చెప్తారా? మనం మార్గంలో వెళ్తూ ఉన్నాం. ఈ మార్గం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికండి? పరలోకంలోనికి వెళ్తాం కదా. అయితే ఈ పరలోకం వెళ్ళటానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఎలా ఉంటుంది? నిజానికి మన జీవితాల్లో పరలోకానికి వెళ్ళే ఒక మార్గం. ఈ మార్గం ఎలా ఉంది? ఈ మార్గం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనందరం ఏం చేయాలనే విషయాన్ని మొదటగా ధ్యానం చేద్దాం. మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దయచేసి గమనించండి, ఈ మార్గములో పరలోకానికి వెళ్ళాల్సిన ఈ మార్గములో మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మన ప్రవర్తన అంతటిని కూడా దేవునికి అప్పచెప్పాలి. దేవుడు మన మీద అధికారం కలిగి, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా మనం నడవడానికి మనం సిద్ధమై ఉండాలి. కనుక మొట్టమొదటిగా ఒక మార్గానికి కావలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మన మీద పూర్తి అధికారాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలి. ఆ తర్వాత మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసముతో. నిజానికి మొట్టమొదటిగా ఈ మార్గం ఎలా ఏర్పడుతుంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఎవరిమైనా చెప్పగలమా? మనం ఎలా వెళ్ళగలం? మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ పరలోకం వెళ్ళగలమా అండి? ఎందుకంటే ఒక అడవి ప్రాంతంలో ఒక అతను అక్కడ వాక్యం బోధించడానికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. వెళ్ళి ఒక చోటకి వెళ్ళి అక్కడి నుంచి తను ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మర్చిపోయారు. వెళ్ళడానికి తెలియలా. అయితే ఆయన తిరుగుతూ ఉన్నాడు, అడవిలో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. అలాంటి సమయంలో మరి ఒక ఆయన, అక్కడున్న ఒక అతను ప్రత్యక్షమై ఆయన్ని అడిగారు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళాలి? మరి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, లేదు, ఎలా వెళ్ళాలో చెప్పు, నేనే వెళ్తాను, నాకు మార్గం చెప్పు చాలు అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, మామూలు చోట్లయితే రోడ్లు ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా అడవితో నింపబడి ఉంది. కాబట్టి అంత చెట్లు అన్ని అల్లుకొని ఉంటాయి చెట్లన్నీ కూడా. కాబట్టి ఒక మార్గం అనేది లేదు. మీరు వచ్చిన ప్రదేశానికి మళ్ళీ మీరు వెళ్ళాలంటే నా వెనకాలే రావాలి, నన్ను అనుసరించాల్సిందే, నేను వెళ్ళే మార్గంలోనే మీరు కూడా రావాలి. కనుక అతను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మార్గంతో పాటే వెళ్ళాల్సి వచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే మన జీవితాల్లో ప్రభు అయిన యేసు కూడా మరి ఆ పరలోకానికి మార్గమై ఉన్నారు. అయితే ఆయన ఎలా మార్గమై ఉన్నారు? అనేక మందిని ఈ లోకము నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు అయిన యేసు ఆయన మార్గమై ఉన్నారు. మరి ఆ మార్గంలో ఉన్న ఆయన మరి హెబ్రీలకు రాసిన పత్రిక 8వ వచనాన్ని చూస్తే కనుక,
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, అది చదివేలోపు ఇంకొక మాట కూడా ధ్యానం చేద్దామండి. అదేంటంటే యాక్చువల్గా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, లోకంలోని ప్రజలందరూ కూడా ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, కానీ అందరూ కూడా త్రోవను మార్గమును దాటిపోయారు. ఒకసారి చదవండి. అది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే పాత నిబంధన ప్రకారం మొట్టమొదట మరి దేవుడు మనుషులను 10 ఆజ్ఞలు ఇచ్చి 2 పలకల మీద వాటిని అనుసరించడం ద్వారా పరలోకానికి వెళ్ళడానికి మార్గం చూపారు దేవుడు. కానీ ఆ ఆజ్ఞలను వాళ్ళు అనుసరించలేకపోయారు. కనుకనే అందరూ కూడా దేవుడేమో ఆ ఆజ్ఞలను పాటించడం ద్వారా నీతిమంతులుగా చేయాలని దేవుడు కోరుకున్నారు, కానీ వారు నీతిమంతులుగా కాలేకపోయారు. ఏకముగా పనికి వారిన వారై వారందరూ కూడా త్రోవ తప్పి ఉన్నారు. కనుకనే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించారు. కనుక ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపములను ఆయన క్షమించి వారి భారమంతా ఆయన మోసుకొని రక్తముతో ప్రతి పాపమును ఆయన కడిగి ఆయన పరలోకమునకు వెళ్ళారు. లోకంలో మన కోసం దేవునికి మనుషులకు మధ్య సఖ్యత సమాధానం కలుగజేయటం కోసమై ఆయన మధ్య ఆకాశమునకును భూమికి మధ్య ఆయన శిలువ పైన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి అందరి పాపములు క్షమించమని దేవుని అడిగి తన ఆత్మను దేవునికి అప్పచెప్పి శిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచిన యేసు పాతాళంలో సువార్తను బోధించి ఆయన పునరుత్థానుడిగా 3వ నాడు భూమిపైకి దిగి వచ్చి వాళ్ళందరికీ కూడా తన శిష్యులందరికీ 500 మందికి ఒకేసారి యేసు ప్రభు కనిపించి వారిని అభిషేకించి పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిన మార్గంలో మనల్ని అందరినీ నడపడానికి పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ అభిషేకమును విడుదల చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని 4 రూపంతో శిష్యులందరినీ అభిషేకించారు. అయితే ఈనాడు మనం ధ్యానించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మార్గం పరలోకమునకు ఏర్పాటు చేశారు ప్రభు అయిన యేసు. ఏ విధంగా పరలోకం వెళ్ళాలంటే మనము ఈ రోడ్స్ ఉన్నాయి, రకరకాల రోడ్స్, లేకపోతే సముద్రం మీద అయితే కనుక ఓడలు, ఆకాశం మీద అయితే కనుక విమానాలు, ఇట్లా రకరకాలైన మార్గాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని మించి మహాకాశములపై అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుని యొద్దకు మనం వెళ్ళడానికి ప్రభు అయిన యేసు మార్గం ఏర్పాటు చేశారు. ఆ మార్గం మొదటిగా మనం నిజానికి పాత నిబంధనలో దేవుడు ఏం చేశారంటే మార్గం అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కసారి పరిశుద్ధుడు యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి జంతువుల యొక్క రక్తమును అక్కడ ప్రోక్షించి వచ్చేవారు. ప్రతి సంవత్సరం ఇది చేయాల్సి వచ్చేది. కానీ ప్రభు అయిన యేసు లోకములోని నరులందరి పాపములను కడిగివేయటం కోసం ఆయన తన పరిశుద్ధ రక్తమును ప్రోక్షించారు. జంతువుల రక్తం కాదు, కానీ ప్రభు అయిన యేసు తన పరిశుద్ధ రక్తమును చిందించి ఆయన ఏ విధంగా చిందించారంటే మనుషులందరూ కూడా ఈ లోకములో అతి పరిశుద్ధ స్థలములోనికి కాదు, పరలోకములో ఉన్న దేవుని అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన మొదటిగా మార్గం ఏర్పాటు చేశారు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే గనక, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో
ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయచ్చు ఉన్నారు. నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన రక్తం చిందించేంత వరకు కూడా సిలువలో మనుషులందరి కోసం సిలువలో మరణించి సజీవుడిగా తిరిగి లేచిన యేసు మార్గం వరకు కూడా, ఆయన మార్గం ఏర్పాటు చేసేంత వరకు కూడా ఆ మార్గం ఇంకా తెలియలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో తాను సిలువలో మరణించారో అప్పుడు మార్గం ఏర్పాటు చేయబడింది. ఎలాంటి మార్గం ఏర్పాటు చేయబడిందంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా ఇక్కడ దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి మార్గం అంటే ఆయనే ఒక మార్గంగా ప్రతిష్ఠించబడ్డారు. అంటే ప్రభు అయిన యేసు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం ధ్యానం చేశాం. ఏమనంటే ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నారు. ఈ మార్గం ఆయన ఏర్పాటు చేయబడింది. ఈ మార్గం ఏర్పాటు చేయబడగా మరి నూతనమైన మార్గం ఇది. ఎందుకంటే పాత నిబంధనలో మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి మరి జంతువు రక్తాన్ని ప్రోక్షించేవాడు. కానీ ప్రభు అయిన యేసు తానే పరిశుద్ధునిగా జీవించి ఆయన తన పరిశుద్ధ రక్తమును మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ లోకములో ఉన్న నరులందరి పాపములను తన పరిశుద్ధ రక్తంతో కడిగివేసి మార్గాన్ని సిద్ధపరిచారు. అందుకనే ఇప్పుడు ఏర్పరచబడిన మార్గం పాత నిబంధన ప్రకారం కాదు, కానీ నూతన నిబంధన ప్రకారం ఆయన తను ఏర్పాటు చేశారు మార్గం. ఆ మార్గం ఎలా ఏర్పాటు చేశారో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 20వ వచనాన్ని తర్వాత చదవండి. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునై మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, మన జీవితాలలో ఈరోజు పరలోకం వెళ్ళడానికి ఒక మార్గం ఎలా ఏర్పాటు చేయబడి ఉన్నదంటే, నిజానికి ప్రభు అయిన యేసు ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారా తన శరీరం, చూడండి మనం చాలా స్పష్టంగా ఎలా రాయబడి ఉన్నదంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం అంటే తన రక్తం చిందించడం ద్వారా, ఆయన శరీరమును తెర ద్వారా, దేవునికి స్తోత్రం, ఆయన శరీరము అనే తెర అంటే ఎప్పుడైతే యేసు ప్రభువు వారు సిలువలో చనిపోయారో, మరణించారో, అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి మధ్య తెర ఉండేది. ఆ తెర ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో మరణించారో అప్పుడు ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్న తెర చింపబడింది, మధ్యలో ఏర్పాటు చేయబడింది. అంటే యాజకులు మరి అన్యమైన ప్రజలందరూ కూడా అందరూ కూడా చూడగలిగారు అతి పరిశుద్ధ స్థలంలోని విషయాన్ని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి మార్గం ఎలా ఏర్పాటు చేశారంటే తన శరీరాన్ని చీల్చారు. దేవునికి స్తోత్రం. తన రక్తం అంతా చిందింపబడినట్లు తన దేహాన్ని ఆయన చీల్చి మనుషులందరూ కూడా ఆయన మార్గం ద్వారా పరలోకానికి చేరడానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇది ఎలా ఏర్పాటు చేయబడింది అంటే మనం అందరం చూస్తాం. ఇప్పటిదాకా మనం పాటలు పాడి ప్రార్థించుకొని ఏం చేస్తామంటే యేసుక్రీస్తు శరీర రక్తములను మనం భుజించాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడబో రాత్రి ఆయన తన శరీరమును రొట్టెగాను విరిచి తన శిష్యులకిచ్చి స్వీకరించమని, అలానే తన పరిశుద్ధ రక్తమును ఆయన తన పరిశుద్ధ రక్తమును తన రక్తము ద్వారా మనమందరం కూడా దేవునికి స్తోత్రం, మనం దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన రక్తాన్ని శరీరముగా ఆయన రక్తమును మనం స్వీకరిస్తాం కదండి. మనం స్వీకరిస్తాం. ప్రతిరోజు ఏం స్వీకరిస్తాం? ఆదివారం రొట్టె ద్రాక్షారసము. అంటే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్నాం, ఆయన పరిశుద్ధ రక్తాన్ని స్వీకరిస్తున్నాం. అంటే ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఆయన ఏమన్నారంటే, నా శరీరంలో, నా యేసుక్రీస్తు శరీరంలో మనమందరం కూడా అవయవములుగా ఆయనలో మనం ఏర్పాటు చేయబడుతూ ఉన్నాం. అంటే చాలా స్పష్టమైన విషయం. మనం పరలోకం చేరాలి అంటే ఆ మార్గంలోనికి వెళ్ళడానికి యేసుక్రీస్తు శరీరమును మనం ధరించి, అంటే ఆయన ప్రభు అయిన యేసు చేసిన పని ఏంటంటే, ఈ లోకములోని ప్రజలందరి కొరకు ఆయన తల ముళ్ళ కిరీటంతో కొట్టబడగా, తన దేహమంతయు మరి అరికాలు వరకు ఆయన మేకులతో దిగగొట్టబడగా, కాళ్ళు చేతులు ఆయన లోకమంతట్లో మరి దాదాపు తల నుండి అరికాలు వరకు 5480 గాయపరచబడ్డాయి ఆయన దేహానికి. అంటే ఇంత శ్రమ పడ్డాడు ఆయన. అంటే తన దేహం అంతా కూడా గాయపరచబడింది. తన దేహాన్నేమో మరి రొట్టెగాను, తన రక్తాన్ని ఆయన ద్రాక్షరసముగాను మనకు అనుగ్రహించి, ఆయన తన దేహములో ఆయన మనకు భాగాన్ని ఇస్తున్నాడు. అంటే ఆయన శరీర రక్తములలో మనం అవయవములమై, అంటే యేసుక్రీస్తుని పోలి చెయ్యిగా ఉన్నవారు చెయ్యిగాను, ముక్కుగా ఉన్నవారు ముక్కుగాను, ఒక్కొక్క రీతిలో మనం ఆయన శ్రమలో పాలి భాగస్థులం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, మన జీవితాలలో మనం ఇందాక మనం ధ్యానం చేశాం, మన ఆలోచనలు బట్టి కాక మన దేహాన్ని దేవునికి పూర్తిగా, మన ప్రవర్తన అంతటిని కూడా దేవునికి అప్పచెప్పుకొని ఆయన చిత్తము చొప్పున మనం నడవటం ప్రారంభించినప్పుడు ఆయన ఆత్మతో నింపి ఆయన మనల్ని నడిపిస్తారు. చాలా స్పష్టమైన విషయం. కనుక మన జీవితాలలో మనం యేసుక్రీస్తు యొక్క శరీరములో మనం భాగస్థులం అవుతున్నామంటే, ఆయన దేహములో భాగస్థులం అవుతున్నామంటే, మన జీవితాలలో ఆయన ఆలోచన చొప్పున ఆయన శ్రమలో, ఆయన శ్రమ అంతా మనం పొందలేం. అదే పౌలు గారు అయితే అనేకమైన శ్రమలు పొంది ఆయన అంటారు, నాకు ఇంకా యేసుక్రీస్తు వదిలిపెట్టిన శ్రమ ఏదైనా ఉంటే గనక ఆ శ్రమను కూడా నా జీవితాల్లో నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ ఉన్నారు. అంటే మనందరి జీవితాల్లో మనం చాలా స్పష్టంగా యేసుక్రీస్తు శ్రమలో మనం పాలిభాగస్థులమై ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం ఆయన భాగాన్ని ఆయన శ్రమను మనం అనుభవిస్తున్నామో, అంటే ఆయన శరీరము ద్వారా మనం పరలోకానికి చేరబోతూ ఉన్నాం. అది కూడా ఎలా చేరబోతూ ఉన్నాం? మరి యేసుక్రీస్తు మహిమను పొందుకొని, మహిమ శరీరాన్ని ధరించుకొని, మనందరం ఇక్కడ ఈ లోకంలో మామూలుగా ఉండిండొచ్చు, కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ఆయన శ్రమలో సువార్తను బోధించుటలోనూ, సువార్తను అందించుటలోనూ, మరి యేసుక్రీస్తుని బట్టి మనం ఒక్కొక్క రీతిలో ప్రార్థించేవారిగాను, పాటల ద్వారానో, లేక మరి స్వస్థత నిమిత్తం ప్రార్థించేవారిగాను, మరి దయ్యములను పారద్రోలేవారిగాను, లేకపోతే 9 కృపావరాలు ఉన్నాయి. ఆ 9 కృపావరాల్లో దేవుడు మనకు ఏ కృపావరం అనుగ్రహిస్తే ఆ కృపావరాన్ని అనుసరిస్తూ మనం దేవుని శ్రమలో పాలిభాగస్థలం అవ్వాలి. 9 కృపావరాలు ఎందుకంటే మనం గొప్పవారం కావటానికి కాదు, మనం దాన్ని బట్టి ఈ లోకంలో సంపాదించడానికో లేకపోతే గొప్పవారం కోసం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు శ్రమ ద్వారా అనేక మంది యేసుక్రీస్తు నామమునందు మారు మనసుతో రక్షణ పొందుటకు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుటకు, యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడటం కోసం మనం ఆయన మనకు అనుగ్రహిస్తున్న 9 కృపావరాల్లో ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరు కొంతమంది ఇంకా అన్ని కలిపి మనం ఆ కృపావరానికి మనం పనిచేయటం ప్రారంభించాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు శరీరంలో పాలిభాగస్థులమైన మనం యేసుక్రీస్తు బోర శబ్దం వినబడినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు బోర శబ్దం వినబడినప్పుడు యేసుక్రీస్తు మహిమ శరీరాన్ని మనం పొందుకొని పరలోకంలోనికి చేరతాం. ఇది మార్గం. కనుక ఈ మార్గంలో మనం దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం తగ్గించుకుంటూ, ఆయన శ్రమలో పాలిభాగస్థులం అవడానికి మన ప్రాణ, ఆత్మ, శరీరములను దేవునికి అర్పించుకుందాం. అట్టి కృప దేవుడు ప్రేమతో మనకు అందరికీ దయచేదురుగా యేసు నామములో ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలండి. దేవుడికి మహిమ కలుగును గాక.